జేటీవీ న్యూస్కి స్వాగతం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కుటుంబ రామకృష్ణ గారికి, అదేవిధంగా కొట్టూరు నాగేశ్వరరావు గారికి, వరప్రసాదరావు గారికి, అదేవిధంగా బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ నాయుడు గారికి, మా అభ్యర్థి శ్రీ లక్ష్మి సాహిత్య గారికి అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు ఒక అడిగేసి అందరూ కలిసి దుర్మూర్తులాగా మోడీ గారు, అదేవిధంగా మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్డీఏ కోణంలో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ లక్ష్మీ సాయిదేవ గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మన ఐఎస్ గతంలో ప్రజారాజ్య పార్టీలో, అదేవిధంగా ఎంపీగా మన తిరుగులో పనిచేసినటువంటి శుభసింధులు ఐఎస్ గారికి కమలవచ్చు, అదేవిధంగా లక్ష్మీ సాయి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు మనం ఉద్దేశంతో డబ్బులతో రాజకీయం చేయాలనే ఒక కృతజ్ఞతతో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని కింద ముందులో పెట్టేదానికి మా పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ 25 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. మీడియా ముఖంగా తెలియజేస్తుందంటే ఎక్కడైనా కానీ సైకిల్ కానీ రాజుగారు కానీ తామర పుష్పం ఇవన్నీ కూడా మన గుర్తులు కాబట్టి వాళ్ళ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ద్వారా సాధించుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు.
అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తుల ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నేను కూడా శాసనసభ్యుడిగా పాల్గొని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు నిలబడడం జరిగింది. రాజకీయ మార్పులతో అనేక పరిణామాల నేపథ్యంలో దాదాపు సంవత్సరం రోజులు ఈ నియోజకవర్గానికి దూరం వాళ్ళ ఆత్మూరి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి రోజు. వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలంగా ఉన్న గతంలో నేను 4 సంవత్సరాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడినటువంటి ఆత్మీయ బంధం స్నేహపూర్వక వాతావరణం అన్ని కలిపి ఈరోజు నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ మున్సిపల్ కౌన్సిలర్ ఎంపీటీసీ సభ్యులు గ్రామ సర్పంచులు అందరూ వారిని ఆదరించి నిలబెట్టినటువంటి గ్రామ నాయకులతో మండల నాయకులతో ఇవాళ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మా వెంకటగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ గురుపాటి దీపక్ రెడ్డి గారి సంవత్సరం ఇక ఈనాడు అనేక విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నాం. ఎన్నికలు ఇవాళ పార్టీలో చేరినటువంటి అనేక మందికి కొన్ని అపోహలు కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ గత 2 రోజులుగా అందరం కలిసి మాట్లాడుకుని వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఒప్పించి ఈనాడు తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి కారణం కూడా గురుముండ లక్ష్మీ సాయి వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆ అమ్మాయి యొక్క విజయానికి ఏం కూడా తోడు ఉండాలని, తెలుగుదేశం పార్టీ అంతా ఎక్కడ కావాలని, ఎవరికి ఎక్కడ సంబంధాలు ఉన్నా, ఎవరితో ఎక్కడ అనుభవం ఉన్నా అందరూ ఒక గుర్తులోకి రావాలని చేసే ప్రయత్నమే ఇవాళకి ఈ యొక్క పార్టీల చేరిన కార్యక్రమం ఇక్కడ అని చెప్పి నేను మనం చేస్తాను. ఇక 2-3 విషయాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమయం అయిపోయింది కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన అధికారులు ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పరిపాలనకి నాకు ఒక అవకాశం ఉంది అంటే ఈ రాష్ట్ర ప్రజానికో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏంటి ఇవాళ ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ముక్కగా మార్చారు.
అలాగే మాఫియా రాజ్యాంగం అంటారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఇన్ని అక్రమాలు అన్యాయం జరుగుతుంది. మామూలుగా దోపిడీ ఏ విధంగా ఉందంటే ఆ దోపిడీ లక్షల కోట్లకి నేను మాట్లాడుతున్నా ముందు చెప్పేది నేను ప్రధానమంత్రి పేదవాడికి నేరుగా గౌరవిస్తున్నాను. 86 లక్షలు ఉన్నటువంటి రేషన్ కార్డు 69 లక్షలు తెలుగుదేశం ప్రభుత్వంలో 8 రకాల వస్తువులు రేషన్ కార్డు ఇచ్చేవారు. కందిపప్పు, నూనె, చక్కెర ఇలాంటివి అనేకం ఇచ్చారు. ఫుట్బాల్ చూపించడంలో అర్థం ఫుట్బాల్ చూపించడంలో అర్థం ఏంటి సార్? అదే సార్ ఫుట్బాల్ చూపించడంలో అర్థం ఏంటి? ఫుట్బాల్ ఫుట్బాల్ గ్రౌండ్ లో దిగారా? గ్రౌండ్ చాలా ఇది వెంకటగిరి నియోజకవర్గం, పక్కన ఉన్నది ఆత్మకూరు నియోజకవర్గం. 2 నియోజకవర్గాల్లో ఇదే ప్రారంభిస్తున్నాం. చివరికి వెంకటగిరి గోలు చెప్పడం నేను ఆపడో గోలు పట్టడం లేదు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నాకైతే విశ్వాసం ఉంది వెంకటగిరిలోనే గోలు పడతాను, కొట్టి చూపిస్తాను. కాబట్టి ఇలాంటి అనుమానం ఓకే.